తులారాశి వారికి కుటుంబ సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మామూలుగా అన్నటువంటి మాటలకు కూడా పట్టు విడుపులు లేకుండా ఇలా చికాకు పెట్టాలనుకునే వారితోటి, గొడవలు పడాలనుకునే వారితోటి కాస్తంత ముందు వెనక ఆలోచించుకొని మీరే జాగ్రత్త తీసుకుంటే సర్వదా శ్రేయస్కరం. ఇది గ్రహించి మెలగండి. అయిన వాళ్లతో గొడవ పడాలన్న ఆలోచనలు కానీ, విభేదాలు ఏర్పడాలన్న ఆలోచనలు కానీ మీకు ఏమాత్రం ఉండవు. కానీ పరిస్థితుల రీత్యా మార్పు చెందే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారు దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా తొందరగా అలసటకు గురవటము, అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. ఈ యొక్క ప్రయాణం అలసట కూడా సుస్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది. తాత్కాలిక వ్యాపారాలు, చిరు వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. స్నేహితులకి ఆర్థిక సహాయాన్ని అందించి వాళ్ళ ద్వారా మీరు చేసే ప్రయత్నాల్లో కూడా మంచి పరిణామాలు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు సౌందర్య అలంకరణ సామాగ్రి వ్యాపారాలలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు, పర్వదినాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. రకరకాలైనటువంటి ఏర్పాట్లలో నిమగ్నం కాగలుగుతారు. మీ ఆధ్వర్యంలో కొన్ని మంచి కార్యక్రమాలను నిర్వహించగలుగుతారు. ప్రజాదరణ పొందగలుగుతారు. దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచన కలిగి ఉంటారు. స్నేహితులతో, సన్నిహితులతో కలిసి కొన్ని కొత్త కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5.